వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రవేశపెట్టిన అసంఘటిత కార్మికుల పథకం, బాలల హక్కుల పరిరక్షణ పథకాలపై మండల న్యాయ సేవ సంస్థ, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, DRDA, లేబర్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, విద్య, వైద్య తదితర శాఖల సమన్వయంతో ఈ నెల 18న SRKR ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించబోయే న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీస్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి శుక్రవారం ఉదయం భీమవరంలో ర్యాలీ నిర్వహించారు. ASR నగర్లోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద నుండి అంబేద్కర్ చౌక్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు 2K ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సంస్థ చైర్మన్ డాక్టర్ బి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అసంఘటిత కార్మికులు, బాలల కొరకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రవేశపెట్టిన పథకాల యొక్క ప్రయోజనాలను ప్రజల వరకు చేరవేయవలసిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందని, పథకాలపై అవగాహన కోసం శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్ని శాఖల స్టాల్స్ ఉంటాయని అన్నారు. ర్యాలీ ద్వారా శనివారం జరగబోయే కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వారికి ఉన్నటువంటి ఏవైతే సదుపాయాలు కానీ కలగజేయబడి ఉన్నాయో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశం ఒకటి. అట్లానే అసంఘటిత కార్మికులకి న్యాయపరమైన హక్కుల్ని, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సదుపాయాలని తెలియజేసే ఉద్దేశంతో ఈ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే ఈ క్యాంప్లో వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి అందరూ పాల్గొని కార్మికుల హక్కులు, అట్లనే బాలల యొక్క హక్కులు, అలానే ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి పథకాలు, అవి చేరే క్రమంలో ప్రజలకు ఏమన్నటువంటి సమస్యలు కానీ లేదా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి వారి యొక్క సిబ్బందితో అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించి వారి యొక్క సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు వచ్చినటువంటి అన్ని విభాగాలు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్, జిల్లా SP, DRDA, మా DRO అందరికీ కృతజ్ఞతలు, అలానే నమస్కారాలు తెలియజేస్తూ అది భారత పౌరులుగా అందరి బాధ్యత. బేటీ పడావో, బేటీ బచావో, బేటీ పడావో, బేటీ పడావో, బేటీ బచావో, బేటీ పడావో, అప్పారావు ముందు రండి సార్, దయచేసి సార్ ఏమన్నా రండి, మీరందరూ కూడా విశేషి. అలాగే వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ స్కీములు అన్ని అడుగులై ఉన్నారు, వారందరికీ అందుతున్నాయా లేవా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవడం, అలాగే జిల్లా అధికారులందరితో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అనార్గనైజ్డ్ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యల మీద, అదేవిధంగా చైల్డ్ పరిరక్షణ హక్కుల బాధ్యతల మీద ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రేపు SRK ఇంజనీరింగ్ కాలేజీలో మన DLSA ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వేదిక మీద మరి జిల్లా కలెక్టర్ గారు, అలాగే DLSC సెక్రటరీ గారు, జిల్లా న్యాయాధికారులు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి మరి ఈ ప్రజలందరూ విరివిగా పాల్గొని మేము కూడా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసే శాఖల ద్వారా స్టాల్స్ నిర్వహిస్తున్నాము. ఆయా స్కీముల పట్ల మీరు అవగాహన పెంచుకొని మీరు అన్ని స్కీముల వల్ల లబ్ధి పొందుతారని తెలియజేస్తూ
గూడూరు డివిజన్లోని రెవెన్యూ సిబ్బంది సహకారంతో గత సంవత్సర కాలంగా విధులను సంతృప్తికరంగా నిర్వహించామని రాబోయే రోజుల్లో కూడా రెవెన్యూ సిబ్బంది ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా పనిచేయాలని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. చిల్లకూరులోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో డివిజన్లోని రెవెన్యూ సిబ్బంది సబ్ కలెక్టర్కు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాఘవేంద్ర మీనా దంపతులను డివిజన్లోని ఎంఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది, పలు ప్రజా సంఘాల సభ్యులు, రాజకీయ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లోని ఎంఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది ఎంతో సహకారం అందించారని, తన మొదటి పోస్టింగ్ గూడూరును ఎప్పటికీ మర్చిపోలేనని వెల్లడించారు. 1 year కలిసి ఇక్కడ గూడూరులో పని చేసినప్పుడు సెప్టెంబర్ 2024లో నేను ఇక్కడ జాయిన్ చేశాను. ఇక్కడ వచ్చినప్పుడు చాలా క్వశ్చన్స్ నా మైండ్లో వచ్చింది. అంటే గూడూరు ఎలా ఉండొచ్చు, అక్కడ ఇలాంటి సమస్య ఉండొచ్చు, ఇలా ఆఫీసర్స్ ఎలా అక్కడ ఉండొచ్చు, అన్ని పొలిటికల్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉండొచ్చు, అదర్ ఈ సెక్టర్స్ ఎలా ఉండొచ్చు. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెస్పెక్టెడ్ కలెక్టర్స్ అండ్ జాయింట్ కలెక్టర్స్ కొన్ని చోట్ల they have tried to put their best effort. All these staff, I'm thankful. Apart from that, I see ikkada sub-collector they are not limited to the revenue department only. So every Tuesday kuda revenue department lo kuda koni important functions, especially disaster management lo చూస్తే మన గూడూరు డివిజన్ లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ రాబోయే 2 నెలల సైక్లోన్స్ రావచ్చు, లేకపోతే ఫ్లడ్ అంటే హెవీ రెయిన్ఫాల్గా అది రావచ్చు. సో ఆ టైంకి అన్ని డిపార్ట్మెంట్తో ఇక్కడ కోఆర్డినేట్ చేయడం చాలా అంటే ఈ ఓన్లీ ఆఫీసర్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ యువర్ కోఆపరేషన్ ఓన్లీ ఐ కుడ్ డూ వాట్ ఎవర్ ఐ కుడ్ డూ. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది లైన్ డిపార్ట్మెంట్ ఫర్ దేర్ కోఆపరేషన్. ఇఫ్ ఐ మెన్షన్ ఎనీథింగ్ అదర్ దెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అది మనం రెండు జాతర చేసాము. పోలేరమ్మ జాతరలో కూడా అన్ని డిపార్ట్మెంట్ నుంచి బాగా కోఆర్డినేషన్ వచ్చింది. తర్వాత ఇస్కన్పూర్ జాతర అక్కడ కూడా బాగా కోఆర్డినేషన్ వచ్చింది. నేను ఎస్పెషల్గా ఎవరికి వెళ్ళను, బట్ గూడూరులో అంటే మనం చూస్తే డివిజనల్ స్థాయి ఆఫీసర్స్ కూడా చాలా మోటివేట్గా ఉన్నారు. మండల ఆఫీసర్లు కూడా ఐ కీప్ గెటింగ్ ఫీడ్బ్యాక్, వాళ్ళు కూడా చాలా మోటివేట్గా పనిచేస్తున్నారు. ఇక్కడ గూడూరులో ఎస్పెషల్లీ 1 year అంటే ఇట్ వాజ్ వెరీ కంఫర్టబుల్ బికాస్ ఆఫ్ యువర్ కోఆపరేషన్, ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. సో ఫర్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. పర్సనల్ ఫ్రెండ్గా ఇక్కడ గూడూరులో నా ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి ఆల్వేస్ హోల్స్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. సో ఫర్ దట్ I just want to thank all of you for making this first posting, this my journey Guru a good memory. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు కిరణ్ అబ్బవరం దర్శించుకున్నారు. తన కొత్త సినిమా కే ర్యాంప్ అక్టోబర్ 18న విడుదల కాబోతున్న సందర్భంగా వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. చాలా బాగా జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఎల్లుండి కే ర్యాంప్ సినిమా రిలీజ్ అవుతుంది. పండక్కి పోయిన దివాళీకి ఆ సినిమా చాలా పెద్ద హిట్ చేశారు. ఈ దివాళీకి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాము కే ర్యాంప్తో. ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగా వచ్చింది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మీరందరూ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి సినిమా చూసి మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు చాలా పాజిటివ్గా దేవుడి ముందు ఒక 15 నిమిషాలు అలా దర్శనం దొరకడం అన్నది భాగ్యం. చాలా సంతోషంగా అనిపించింది. అవుతుందన్న కే ర్యాంప్ అయిపోయింది. చెన్నైలో స్టోరీ షూటింగ్ జరుగుతుంది. ఇంకో 3-4 ప్రాజెక్ట్స్ అవుతుంది. సార్ శృతిలు లైవ్ అవి ఏం లేదు. వెరీ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్. రేపు మీరు థియేటర్లో కూర్చుంటే మీకు అర్థమవుతుంది. చాలా వెరీ ఫ్యామిలీ అందరితో కూర్చొని చూసేసి పద్ధతిగా ఉంటుంది. ఫ్యామిలీ అందరితో మీరు వెళ్ళండి. మీకైనా చిన్న 1% నాకు చెప్పండి.
జరిగింది. ఎల్లుండి అక్టోబర్ 18 కేరామ్ రిలీజ్ అవుతుంది. అందరూ ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసే ఫిలిం. చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. ఎవ్రీ ఏజ్ గ్రూప్స్ అందరూ ఎంజాయ్ చేసే ఫిలిం. థియేటర్స్ లో గోల్ గోల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ ఎమ్మెల్యేలకు అధికార మదంతో మహిళలను అవమానించడం అలవాటుగా మారింది. కూటమి పాలనపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. భీమడోలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ. జీఎస్టీ 2.0తో ఆటోమొబైల్ రంగానికి చేయూత లభిస్తుందన్న ఎంపీడీఓ పద్మావతి దేవి. సాంస్కృతిక జాతరగా మారిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వారోత్సవాలు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్ లో అలరించిన బాలికల గిరిజన సాంప్రదాయ నృత్యాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు కిరణ్ అబ్బవరం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.